నమస్కారం. క్రైమ్ ఎవిడెన్స్ ఛానల్లో ఇస్తున్నా. యాక్చువల్గా వద్దనుకున్నానులే కానీ తప్పట్లా. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇందులో ఆడవాళ్ళకి దండం తల్లి మీకైతే. మగవాడు బయట ఎన్ని కష్టాలు పడతాడు మీకు తెలియదమ్మా డబ్బులు సంపాదించడం కోసం. ₹1 సంపాదించాలంటే వాడు చేసిన పనికి సంబంధించి డబ్బులు అవతలాడు ఇవ్వకపోతే వాడితో వాదులాట పెట్టుకోవాలా, మీరు గుర్తొచ్చి వాడిని బతిలాడాలా, ఇలా ఎన్నో ఉంటాయి అమ్మ. నేను ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని ఎవరో తక్కువ చేయట్లా, కానీ ఏమంటున్నాను, బయటికి వెళ్ళిన మగవాడు కుటుంబాన్ని పోషించడం కోసం ఎన్ని కష్టాలు పడతాడు, ఎన్ని ఇబ్బందులు పడతాడు, ఎన్ని అవమానాలు పడతాడో ఒకసారి ఆలోచించండి అమ్మ. ఇంట్లో ఉండి పనులు చక్కబెడుతున్నాంలే, బయట నుంచి వస్తున్నాడు బట్ ఇంట్లో నిన్ను ఇబ్బంది పడతాం మనం మీరు అనుకుంటే ఎలాగమ్మా? బయట వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడతాడు ఆలోచించండి అమ్మ. చీటికి మాటికి కోపాలు, చీటికి మాటికి ఆవేశాలు, చీటికి మాటికి ఆత్మహత్య చేసుకుంటానంట, చీటికి మాటికి బెదిరించడాలు ఆపండి. ఇకనైనా లక్కీలే ఆమె బతికింది కాబట్టి సంతోషం. పేరు వచ్చేసి మహాలక్ష్మి, గుత్తి మండలం, తొండపాడు గ్రామం. వీళ్ళు మామూలుగా ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయట. 3 నెలలుగా కట్టెల పొయ్యి మీద వండుకుంటూ ఉంది ఈమె. ఇక గ్యాస్ తీసురా అంటూ ఉంటే డబ్బులు రానివ్వు అన్నాడట. మొత్తానికి అతను డబ్బులు వచ్చాడు. సరే ఇక గ్యాస్ పొయ్యి తెద్దామని చెప్పేసి గుత్తి వెళ్ళాడు. ఆడ వెళ్తే కొత్త సిలిండర్లు ఇవ్వకపోవటం, కొత్తగా కనెక్షన్లు ఇవ్వకపోవటం, కొద్ది రోజులు వెయిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తే అదే విషయం వాళ్ళ ఆవిడ చెప్పాడట. ఇక వాళ్ళ ఆవిడ ఉండి 3 నెలలుగా మొత్తుకుంటున్నాను నేను గ్యాస్ కావాలని, నువ్వేమో డబ్బులు లేవని, చివరికి డబ్బులు వచ్చాక అదేమంటే సిలిండర్లు ఇవ్వట్లేదు, కనెక్షన్లు ఇవ్వట్లేదు నాకు చెప్తావా? చిచ్చి, మనిషివే కాదు నువ్వు, అద్దని ఇదని చెప్పేసి అని ఇంట్లో పెనాలు తాగేసింది. ఆ విషయం తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు తీసుకెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. లక్కీలే బతికిపోయింది. ఏడని అడిగితే ఇదే గ్యాస్ సిలిండర్ కోసం 3 నెలలుగా పట్టుబట్టింది, డబ్బులు వచ్చినాయి తెద్దాం నేను వెళ్ళాను, బట్ ఆడ కలెక్షన్ లేకపోతే నేనేం చేయాలి అదే విషయం చెప్పా, బట్ నమ్మలేదు, వినలేదు, ఆత్మహత్య చేసుకోబోయింది అని చెప్పేసి. ఇలా మెంటాలిటీ ఉన్నటువంటి పెళ్ళిళ్ళు తీసుకోకండి అమ్మ. అండ్ మగవాళ్ళు మీరు కూడా కొంచెం పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పండి అయ్యా. వాళ్ళు బాధపడి చనిపోయేంత దాకా వెళ్తున్నారంటే మీరు చెప్పడంలో లోపమనే కదా. వద్దయ్యా, పాపం ఆడవాళ్ళు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అవి ఫుల్ఫిల్ అయితే హ్యాపీగా ఉంటారు. ఆ చిన్న కొంచెం చూసుకోండి. ఆడవాళ్ళు మీకు దండం పెడతాడమ్మా. మగోడు ఇంటికి వచ్చేసరికి ఏదో ఖాళీగా వచ్చాడేనో, ఏదో ఇంట్లో అంతా మీరు కష్టపడుతున్నారు కదా అని మీకు అనిపించిద్దమ్మా, ఒప్పుకుంటానమ్మా. బట్ మగోడు బయటపడే కష్టాలు, బాధలు, అవమానాలు అన్నీ కావమ్మా. అర్థం చేసుకోండి అమ్మా. మీకోసం బతుకుతున్నాడు మా మగోడు. వాడి మీద నిందలేసి మీరు చచ్చిపోతామంటే వాడి సమాజం బతకనీదమ్మా.